ఈ రోజు జరిగేది ఇదే. ఓకేనా? నేను చెప్పిన ప్రతి పాయింట్ ఈ రోజు నాగార్జున గారు అడుగుతారు, అందరినీ క్వశ్చన్ చేస్తారు, కొంతమందిని పొగుడుతారు, కొంతమందిని తిడతారు. ఓకేనా? ఆ తర్వాత రీతు అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయింది. కానీ రీతు ఎలిమినేషన్ గల కారణాలు నేను ఉన్నది ఉన్నట్టు చెప్తామా. రీతు ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ మీరు మొత్తం చూసే కామెంట్ చేయండి. ఓకేనా? ఇవి నిజమే బ్రో అనిపిస్తే మామ ఈ వీడియో చేయడానికి నేను అంటే చాలా కష్టపడుతున్నాను, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. మీరు ఒక్క లైక్ వేసి వీడియో చూడండి, సోదపి పాయింట్లోకి రారా అంటారు. నేను సోదే చెప్తా, అది నాకు తెలుసు. కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువ చెప్పేశాను. ఓకే మామ, ఈ రోజు నాగార్జున గారు కళ్యాణ్ పడాలకి మళ్ళీ సెల్యూట్ కొడతారు. ఓకేనా? దట్ ఈస్ కళ్యాణ్ అని అంటారు ఈ రోజు కూడా. ఓకేనా? ఎందుకంటే తన టికెట్ టు ఫినాలే కొట్టాడు, నీతిగా నిజాయితీగా ఆడావు కళ్యాణ్ అని అంటాడు. కానీ కళ్యాణ్ని ఇమాన్యుయల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు, రీతు విషయంలో మీ ఇద్దరు చేసింది కరెక్టా రాంగ్ అని అడుగుతారు. దాని గురించి అడుగుతారు. ఆ తర్వాత తనూజని సూపర్గా పొగుడతారు. ఓకేనా? ఎందుకంటే ఫ్లవర్స్ టాస్క్ బాగా ఆడావు తనూజ. ఆ తర్వాత వెంటనే నీకు గేమ్ పెట్టినా కానీ సుమన్ శెట్టితో సూపర్గా గేమ్ ఆడావు అని పొగుడతారు. ఆ తర్వాత నీకు హ్యాండ్ బాగాలేకపోయినా కళ్యాణ్ కోసం నిలబడ్డావు చూసావా, దాని గురించి మాట్లాడతారు. ఆ తర్వాత రీతు కోసం కూడా నిలబడ్డావు చూసావా, దాని గురించి మాట్లాడతారు మామ. ఈరోజు తనూజ గారికి కూడా మంచి ఎపిసోడ్ పడుతుంది, కళ్యాణ్ కూడా మంచి ఎపిసోడే. ఆ తర్వాత సుమన్ శెట్టి గారిని పొగుడతారు, ఒక విషయంలో తిడతారు. ఓకేనా? నామినేషన్స్ పాయింట్లో ఏంటయ్యా ఆ నామినేషన్స్ అని తిడతారు. ఆ తర్వాత వాటర్ టాస్క్లో తనూజతో గట్టిగా ఆడాడు చూసారా, ఆ గేమ్లో అయితే సుమన్ శెట్టి గారిని పొగుడుతారు. ఆ తర్వాత సంజన ఇమాన్యుల్ వాళ్ళిద్దరు థర్డ్ గేమ్లో ఉన్నారు. సో ఆ థర్డ్ గేమ్లో రీతుని అయితే తిడతారు, ఇమాన్యుల్ అయితే క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఆడింది కరెక్టా ఆర్ రాంగ్ అని. అక్కడ రీతు, నేను ఆ రోజు కూడా అదే చెప్పాను, రీతుదే తప్పని సరిగా చూడలేదు. అక్కడ ఇమాన్యుల్ కూడా థర్డ్ అయితే వదిలేశాడు. అక్కడ సంజన గారికి అన్యాయం అయితే జరిగింది. ఆ తర్వాత రీతుని అమ్మ ఈరోజు ఈసారి నువ్వు గేమ్స్ బాగానే ఆడావు, కానీ ఆ కూడికల గేమ్ ఉంది చూసావా, నేను ఆడతాను ముందుకు వచ్చావు, కానీ అక్కడ కొంచెం చండాలంగా ఆడావు అని ముఖం మీదే అంటారు. ఆ తర్వాత గట్టిగా కొంచెం రీతుని కూడా వేసుకుంటారు మామ, ఎందుకంటే ఈరోజు రీతు ఎలిమినేషన్ అవ్వబోతుంది. రీతు ఎలిమినేషన్ గల కారణాలు కూడా మాట్లాడతాం. ఆ తర్వాత భరణి గారిని ట్రయాంగిల్ విషయం గట్టిగా అయితే ప్రశ్నిస్తారు. ఓకే, ఆ విషయంలో ఎవరిది తప్పు అని గట్టిగా అయితే అడుగుతారు. భరణి గారికి కూడా కొంచెం డోస్ అయితే పెంచుతారంట ఈరోజు, ఎందుకంటే కళ్యాణ్ మీదకి పైకి వెళ్ళాడు చూసారా, దాని గురించి భరణి గారిని వేసుకుంటారంట గట్టిగానే. ఆ తర్వాత మామ రీతు ఎలిమినేషన్ గల కారణాలు రీతునే మామ. నెంబర్ 1, లాస్ట్ వీక్ నామినేషన్స్లో డెమాన్ అండ్ కళ్యాణ్ ఇమాన్యుల్ వాళ్ళ మధ్యలోకి రావడానికి గల కారణం ఒకటి. ఆ తర్వాత గేమ్ తనూజ, ఈ వీక్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ తనూజ 3 పేర్లు చెప్పింది, తనూజ కళ్యాణ్ కలిసి. ఆ తర్వాత రీతు వచ్చి నేను ఆడతా అని అక్కడ వాళ్ళిద్దరితో గొడవ పడ్డ విధానం అది జనాలకైతే నచ్చలేదు. ఆ తర్వాత సంజన గారి విషయంలో కూడా పతివ్రత శిరోమణులు అంటాం, సంజన గారు పక్కన కూర్చుంటున్నారు, అది మాట్లాడింది చూసారా, ఆ విషయంలో కూడా ఎక్కువ ఆల్మోస్ట్ అందరూ సంజన గారి వైపే ఉన్నారు, రీతు వైపు లేరు. ఇదొక కారణం. ఆ తర్వాత డెమాన్ అండ్ రీతు రిలేషన్ మామ ఫస్ట్లో అయితే ఎవరికి నచ్చలేదు, తర్వాత నచ్చింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ కొంతమందికి నచ్చనట్టు ఉంది. ఓకేనా? అందువల్ల అది కొంచెం అయితే డిఫరెంట్ అయితే అయ్యింది. నిన్న తనూజ తనకి హెల్ప్ చేసినా కానీ నాకెవరూ హెల్ప్ చేయట్లేదు అనటం, ఆల్మోస్ట్ రీతుకి నిన్నే ఓట్లు చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి. ఓకేనా? ఎందుకంటే తనూజ హెల్ప్ చేసినా కానీ నాకెవరూ హెల్ప్ చేయట్లేదు, నేను ఒంటరిగానే ఉంటాను, డెమోన్ నువ్వు ఒక్కడమే నాకు హెల్ప్ చేస్తున్నావు అని అనటం వల్ల తనూజ గారి ఫ్యాన్స్ అయితే ఓట్లు అయితే వెయ్యలేదు. ఎందుకంటే అంతకుముందు రీతుని సేవ్ చేసింది కూడా తనూజనే. ఓకేనా? నామినేషన్స్లో ఉంటే ఒకరిని సేవ్ చేయొచ్చు అన్నప్పుడు తనూజ సేవ్ చేసింది. ఆ తర్వాత రీతు తప్పులు చేసిన ప్రతిసారి తనూజ చెప్తానే ఉంది, కానీ అవేమీ పట్టించుకోకుండా నిన్న రీతు మాట్లాడిన మాటలకి ఆడియన్స్ అయితే చాలా అయితే డిఫరెంట్ అయితే అయిపోయారు మామ. రీతుకు ఓట్లు వేయకూడదని ఫిక్స్ అయ్యారు, అందువల్ల రీతు అయితే ఎలిమినేట్ అయిపోయింది. సరే, సుమన్ శెట్టి గారు ఏమన్నా ఆడారు అంటే ఈ వీక్ గేమ్ ఆడారు మామ. ఇన్ని వారాలు గేమ్ ఆడుతూ వచ్చారు, లాస్ట్ వీక్ కొంచెం డల్ అయినా సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ వీక్ తనూజతో గేమ్ ఆడారు, ఆ తర్వాత కళ్యాణ్తో గేమ్ ఆడాడు. ఓకేనా? జనాలకైతే బాగా కనెక్ట్ అయ్యారు, అందువల్ల ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు వెళ్లాల్సింది, రీతులో ఉన్న నెగిటివ్స్ ఎక్కువ జనాలు చూశారు ఈ వీక్, అందువల్ల రీతు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. నాగార్జున గారు అయితే కొంతమందిని పొగిడారు, కళ్యాణ్ పొగిడాడు, తనూజని పొగిడాడు, ఇలా కొంతమందిని పొగిడారు, కొంతమందిని అయితే తిట్టారు. ఇమాన్యుల్ని కొంచెం గట్టిగా, భరణి గారిని కొంచెం వేసుకున్నారు, రీతుని అయితే ఎలిమినేట్ అయితే చేశారు. ఈ రోజు జరగబోయేది 100కి 100% ఇదే. ఓకేనా? నిజంగా మీకు నా ఎఫెక్ట్స్ నచ్చితే, అంటే బాగా అన్ని అప్డేట్స్ ఇస్తున్నాడు మనోడు మంచోడే అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి చూడడమా. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ చాలా అంటే చాలా బూస్ట్ అవుతుంది. ఇన్ని రోజు నేను అడగలేదు, కానీ ఒక్కసారి అడగాలనిపిస్తుంది, ఎందుకంటే ముందే జరగబోయేదని మీకు ముందే చెప్తున్నా కదా. కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్, ఒక కామెంట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. అన్బయాస్డ్ రివ్యూస్ మన ఛానల్లో ఉండేది.